హలో! గుడ్ ఆ! ఆఫ్టర్‌నూన్ మ్యామ్. నేను మధుని మాట్లాడుతున్నాను. చెప్పండి మధు గారు. సార్ ఇందాక అన్నారు సార్. మ్యామ్ ఏమనంటే, మా బంధువులతోటి నేను చెప్పేసాను. నేను నా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాను. పనులు నేను చేసుకుంటాను. చక్కగా ఉన్నానని సార్ అన్నారు సార్. హ్మ్. మ్యామ్. అవును. సో, నా క్వెషన్ ఏంటిదంటే మ్యామ్, ఇప్పుడు ఒకవేళ సార్ వాళ్ళ వైఫ్ ఆ మ్యామ్ సార్‌కి రాత్రి రంపాన పెడుతుంది. హ్మ్. పిల్లలందరూ కలిసి కుమ్మికూడి సార్‌ని రాత్రి రంపాలు పెడుతున్నారు. హుహు. డివోర్స్ ఇద్దామన్నా గాని డివోర్స్‌కి సపోర్ట్ చేయట్లేదు. హ్మ్. అలాంటప్పుడు బంధువులే కదా సార్ నిలబడేది, వచ్చేది. రైట్. కొత్త కొత్త విషయాలు తెలవాలన్నా, కొత్త కొత్త విషయాలు ఎక్కడైనా తెలవాలన్నా నలుగురితోటి పరిచయం ఉంటేనే కదా సార్ తెలిసేది. రైట్. సో, రైట్. దీని గురించి 2 క్వెషన్‌లండి. ఒకటి, ఒకవేళ లైఫ్ పార్ట్నర్ గనక ఇబ్బంది పెట్టినప్పుడు బంధువులొచ్చి కాపాడతారు అనేది. ఎవరు కాపాడరు. వచ్చి మరింత ఎంతో అంత దాంట్లో చేస్తారు. ఒకవేళ నా వైఫ్ నన్ను ఇబ్బంది పెడితే డైవోర్స్ తీసుకుంటాను. గట్టిగా ఫైట్ చేస్తాను. ఫైట్ చేయలేకపోతే లొంగిపోతాను. లేదంటే ఆమెను చంపేయటమో, నేను చచ్చిపోవటమో చేస్తాను. ఒకవేళ నన్ను చంపేయటానికొచ్చి ఒక రాత్రి కాడ కత్తి పట్టుకొచ్చి నా వైఫ్ నన్ను పొడిచేద్దామని చూస్తుందనుకోండి. ఏం చేస్తానప్పుడు? ఆమెను తోసేయటమో ఏదో ఒకటి చేస్తా. అప్పుడు బంధువులొస్తారా? రారు కదా! రారు సార్. సో, బంధువులు నేను నో చెప్పట్లేదు. కానీ వాళ్ళేదో రక్షిస్తారు అనే భ్రమలో ఉండొద్దు. అలాగే నలుగురితో కలిస్తే 4 రకాలైనటువంటి మూర్ఖత్వాలు మనకి అవుతాయి. ఎక్కువ మందితో మాట్లాడితే ఎక్కువ జ్ఞానం వస్తుందనే మూర్ఖత్వం. ఎక్కువ మూర్ఖత్వం మనకు అవుతది. ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలు అని చెప్తూ ఉంటాం మనం. అందులో ఎక్కువ మంది ఉంటారు గదా! ఎక్కువ ఫేక్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటది. కాబట్టి మీ లాజిక్ నిలబడదు. మీ లాజిక్‌తోని వచ్చిన దాన్ని అనలైజ్ చేసుకోండి. మీరు మ్యాథమెటిక్స్ చూడండి. ఎంత మ్యాథమెటిక్స్ ఎన్ని చేసినా లాస్ట్‌కి ఆ కూడికలు, తీసివేతలు తప్ప ఏమీ లేదు. హెచ్చవేతలు కూడా కూడికలే. హ్మ్. అలాగే భాగాహారాలు కూడా తీసివేతలే. ఇంకేమీ లేవు. ఆ లాజిక్ ఒకటి ఉంటే చాలు ఎన్ని మ్యాథమెటిక్స్ అయినా లేకపోతే కంప్యూటర్ సైన్స్ అయినా ఏదైనా చేయగలుగుతారు. ఇవి లేకుండా ఇది లాజిక్ నేర్చుకోకుండా బంధువుల మీదో ఆ పెద్దాయన చెప్పాడు, మా మేనమామ వాళ్ళు చెప్పారు. ఇదంటే అటువైపోతారు. లేకపోతే ఇంకెవరో మాకు తెలిసిన డాక్టర్ అండి. మా చుట్టాలతనే మెడిసిన్ ఇచ్చారు. 18 ఇయర్స్ గర్ల్ సైకియాట్రిక్ మెడిసిన్ వాడుతున్నాం. ఆ డాక్టర్ అది చదువుకోలేదు. డాక్టర్ చదివింది మెడిసిన్ చదివాడు. దీని రూట్ కాజ్ తెలియదు కాబట్టి మీరు ఏ కారణంతో వెళ్ళినా మెడిసినే ఇస్తాడు. అవును. పక్కింటోడికి అప్పిచ్చాను తిరిగి ఇవ్వట్లేదని బాధతో వెళ్ళినా మెడిసినే అమ్ముతాడు డాక్టర్. అవును. రైట్? బంధువులు కాబట్టి అతను నిజమే మంచి చేస్తున్నాడని భ్రమపడుతున్నాడు. అతనికే తెలియనప్పుడు? ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారికో, లేకపోతే గరికపాటి గారికో తెలియక నెమలి సంపర్కం లేకుండా గుడ్లు పెడుతదన్నప్పుడు, అలాగే బంధువులకు మాత్రం ఎట్లా తెలుస్తది? కాబట్టి అబ్సల్యూట్ ట్రూత్ అనేది ఉండదు. జ్ఞానం అనేది అసలు యాక్చువల్ జ్ఞానం ప్రాబ్లమ్. మనకి జ్ఞానం కాదు కావాల్సింది ఇంటెలిజెన్స్, లాజిక్ కావాలి. జ్ఞానం గూడా బిలీఫే. నాలెడ్జ్ ఈజ్ ఆల్సో బిలీఫ్. నమ్ముతున్నాం మనం. హ్మ్. ఇది అని నమ్ముతున్నాం. ఎప్పుడైతే నమ్మామో ప్రశ్నించాం. లాజిక్ కావాలి. చాలామంది అడుగుతూ ఉంటారు. వైజాగ్‌లో ఒక మీటింగ్‌లో ఒకాయన పెద్దాయన అడిగాడు. మీరు ఏ క్వెషన్ ఎవరు అడిగినా స్పాంటేనియస్‌గా మీరు చెప్తున్నారు. మీరు ఎంత చదువుంటారు? ఎన్ని బుక్స్ చదువుంటారు? ఎంత నాలెడ్జ్ ఉందంటే, నాకే నాలెడ్జ్ లేదు. నేను బుక్స్ చదవను. బుక్స్ అసలు నేను చదవను. నాకు పైన కూడా బుక్స్ ఉండేది ఎందుకంటే, వచ్చిన క్లయింట్స్ ఇతను బాగా చదువుకున్నాడు అని అనుకుంటం కోసమే తప్ప, నేను బుక్స్ కూడా చదవను. బుక్స్ నమ్మట్లేదు నేను. నాకు ఉన్నది క్లారిటీ. హ్మ్. క్లారిటీ మాత్రమే. 1 + 1 2 అవుతది. 1 - 1 0 అవుతది. ఆ క్లారిటీ. హ్మ్. అదుంటే చాలు. దాన్ని అప్లై చేస్తే చాలు. అన్నీ అర్థమవుతాయి. అవి అప్లై చేయకుండా మనం పుస్తకాల మీద ఆధారపడి a+b² = a² + 2ab + b² అని బై హార్ట్ చేయటం వల్ల ఉపయోగం లేదు. అవును. అప్పుడు ఇతను టీచర్‌ని నమ్మొద్దని చెప్తాను. టీచర్‌లకి ఏం తెలీదు. అవును. చాలా మందికి కోపం రావచ్చు. ఎక్కువ మంది టీచర్‌లు నన్ను ఫాలో అవుతారు. ముఖ్యంగా రూరల్ నుంచి ఫాలో అవుతుంటారు. సో, మెజారిటీ టీచర్స్ ఆర్ అన్‌ఎడ్యుకేటెడ్ అంటాను. అకాడమికల్లీ క్వాలిఫైడ్ బట్ అన్‌ఎడ్యుకేటెడ్. వాళ్ళకి చదువు రాదు. బాగా చదువొస్తే వాళ్ళు వేరే దానికెళ్ళిపోతారు. ఏ జాబ్ రాక చేస్తూ ఉంటారు. ఈవెన్ గవర్నమెంట్ టీచర్స్ అయినా గవర్నమెంట్‌లో మంచి జాబొస్తే వెళ్ళిపోతారు. అవును. ఏది రాక మీరు బీటెక్ చదివి మీతో పాటు ఉన్న క్లాస్‌మేట్ జాబొస్తే ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? జాబ్స్‌కి వెళ్ళిపోతారు. అవును. ఒకరిద్దరికి జాబ్స్ రాక అదే కాలేజ్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఎలా సక్సెస్ అవ్వాలో చెప్తూ ఉంటారు పిల్లలకి. రైట్? అలాగే ఇప్పుడు ఇక్కడ అశోక్ నగర్‌లో సివిల్స్ కోచింగ్ ఇస్తున్న వాళ్ళెవరు కూడా సివిల్స్ సాధించిన వాళ్ళు కాదు. మెజారిటీ సివిల్స్ ట్రై చేసి అవ్వక కోచింగ్ ఇస్తూ ఉంటారు. హ్మ్. కాబట్టి ఇక్కడ క్లారిటీ అవసరం. ఎవరో టీచర్ మనల్ని ఉద్ధరిస్తాడు. ఎవరో గొప్పవాడు చెప్తాడు. అతనికి తెలుసు. ఎవరో సైంటిస్ట్ మనకు చెప్తాడు. ఇట్లా అనుకున్నంత సేపు మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. కాబట్టి అలాగే బంధువులు కూడా బంధువుల వలన ఏ విధమైన నాలెడ్జ్ రాదు. నాలెడ్జ్‌తో పని లేదు. ఒక 5,000 సంవత్సరాల క్రితం మనుషులు ఈ నాలెడ్జ్ లేకుండా బ్రతికారు గదా! అవును. వాళ్ళు రోజు ఏడ్చుకుంటూ కూర్చున్నారా? పోనీ 100 సంవత్సరాల క్రితం కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, బ్లూటూత్ లేదు, వైఫై లేదు. ఈ వర్డ్సే లేవు కదా!
మరి వాళ్ళందరూ ఏడ్చుకుంటూ కూర్చున్నారా? లేదు కదా! ఇప్పుడు ట్రైబల్ విలేజ్‌లో ఉన్నవాళ్ళు రోజు ఏడుస్తున్నారా? ఏడవట్లే కదా! నాలెడ్జ్ ఈజ్ ప్రాబ్లమ్. హ్మ్. ఎప్పుడైతే మీకు క్లారిటీ లేకుండా, లాజిక్ లేకుండా నాలెడ్జ్ వస్తదో అదే పెద్ద ప్రాబ్లమ్ అవుతది. గుండె ఉందని తెలియని వాడికి హార్ట్ అటాక్ వస్తదేమో అని యాంగ్జైటీ ఉండదు. హ్మ్. గుండె ఉందని తెలిసిన వాడికి అమ్మో! నా హార్ట్ ఆగిపోతదేమో. ఇంత బీటింగ్ ఇంతుంది, అంతుంది. ఇవే ఆలోచనలొస్తే డాక్టర్ దగ్గరికి పోతే ఆ డాక్టర్స్ వాళ్ళ టాలెంట్ చూపిస్తూ ఉంటారు. అవును. కాబట్టి నాలెడ్జ్ కాదు కావాల్సింది, కావాల్సింది బుద్ధి. బుద్ధి అంటే లాజిక్ కావాలి. రైట్ మధు గారు?